ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ టీనేజ్లో, యుక్త వయసులో ఒంటరిగా ఉండేవాళ్ళు, ఎక్కువగా ఫ్రెండ్స్తో కలవని వాళ్ళు, ఎక్కువగా గ్రూప్లో ఏ గ్రూప్తోనూ సంబంధం లేని వాళ్ళు, ఒంటరిగా ఉండాలని, ఎవరితో పరిచయం లేకుండా తక్కువ పరిచయాలతో ఇంట్లోనే ఉండటం, ఒంటరిగా గడపటం, ఎక్కువగా సింగిల్గా గడుపుతూ ఉండే వాళ్ళకి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అనేది చాలా పరిశోధనలో తేలిందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఏంటంటే డెసిషన్ మేకింగ్లో వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోలేరు అనమాట. ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఒక పని చేయాలంటే దాన్ని డెసిషన్ తీసుకోకుండా, దాన్ని ఏం చేయాలనేది దాన్ని ముందు క్లియర్ చేసుకోకుండా నాంచి టైం స్పెండ్ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఏ నిర్ణయం తీసుకోకుండా టైం అంతా కాలయాపన చేసేసి అక్కడ ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే వీళ్ళందరితో కలవకుండా, అందరితో తెలియకుండా సింగిల్గా ఉండటం వల్ల, ఒంటరిగా ఉండటం వల్ల అదొక రకమైన డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్లో ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నలుగురితో తిరిగితే ఏమవుతుందంటే, ఫ్రెండ్స్తో నలుగురితో తిరిగిన రకరకాల మెంటాలిటీలు, రకరకాల డిసిషన్లు, రకరకాల వాళ్ళు తీసుకునే విధానాన్ని మనం పరిశీలించి మనం తెలుసుకుంటూ, మనం కూడా డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్డ్గా వేరే వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవటం కానీ, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ, వేరే వాళ్ళ ద్వారా చూసి తెలుసుకోవటం కానీ, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకోవటం కానీ, ఏదో ఒకటి ఇలా చేయటం ద్వారా ఒకరికి నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకుంటూ, ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉండటం వల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్గా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో అది సెరిబెల్లం అనేది మన బ్రెయిన్లో ఉన్న సెరిబెల్లం మీద ఎక్కువ అది డెవలప్ అవ్వకుండా, ఎక్కువ యాక్టివ్గా అవ్వకుండా స్తబ్దుగా ఉండిపోతుంది అనమాట. అలా స్తబ్దుగా ఉన్నప్పుడు మనం డిసిషన్స్ ఎక్కువగా తీసుకోలేము అనమాట, తొందరగా తీసుకోలేము. అసలు తొందరగా కాదు, అలాగే నాంచి లాస్ట్ వరకు కూడా అది కంప్లీట్ అయిపోయి దాని వర్క్ ఎఫిషియన్సీ కోల్పోయే అంతవరకు కూడా మనం డిసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉండమన్నమాట. కాబట్టి ఒంటరిగా ఉండటం కన్నా ఫ్రెండ్షిప్లో ఉంటూ, నలుగురితో కలిసి తిరిగాం కదా అని చెప్పేసి వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ నేర్చుకోవాలని కాదు. ఎవరితో తిరిగినా, ఎంతమందితో తిరిగినా మనం మనలాగా ఉంటూ, మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనకి ఏది కావాలి, ఏది కరెక్టు, మనం ఏది చేయగలం, మనకి ఏది అవసరము అనేది మనం తెలుసుకుని, అది రిసీవ్ చేసుకుని, మనం అది గెయిన్ చేసినప్పుడు అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప, మనకి హెల్ప్ఫుల్ అయితే తప్ప, నలుగురిలో తిరగమన్నాం కదా, ఫ్రెండ్స్తో గ్యాంగులతో ఇలా తిరగమన్నాం కదా అని చెప్పేసి వాళ్ళతో విచ్చలవిడితనంగా తిరగటం వలన ఉపయోగం ఉండదు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం కూడా మీకే ఉంటుంది. కాబట్టి అది మంచి రూట్లో వెళ్తారా, చెడు రూట్లో వెళ్తారా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది కూడా మీరే. కాబట్టి యుక్త వయసులో, టీనేజ్లో సింగిల్గా ఉండటం కన్నా ఫ్రెండ్షిప్, ఇలా రిలేషన్స్లో కానీ, ఫ్యామిలీతో కానీ, ఇలా ఏదో ఒక గ్రూప్తో కనెక్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, డెసిషన్ మేకింగ్లో అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట.